చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సమాజం బాగుపడాలన్నా సమాజం చెడిపోవాలన్నా రెండింటికి బాధ్యత గురువులు పూజ్యులు మీరే అందరూ. ఎందుకంటే మీరు నేర్పించే విద్య, మీరు చెప్పేటువంటి విద్యలోనే ఆ యొక్క పిల్లల్లో మార్పు వస్తుంది. మొదట మీ తర్వాతనే తల్లిదండ్రుల మాట వింటారు. ఎందుకంటే ఎక్కువ భాగము పిల్లలు ఉదయం వస్తే సాయంకాలం వరకు కూడా మీ సంరక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఆ సంరక్షణ పెరిగినప్పుడు మనకు ఎన్నో ఉంటాయి. ఇంట్లో కూడా డిప్రెషన్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగలేకనో, కొంతమందికి ఫైనాన్షియల్గానో, కొన్ని కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నీ అడిగిపోయినా ఇక్కడ తల్లిని వదిలిపెట్టి వస్తే తల్లి తర్వాత తండ్రులు మీరే, తల్లులు మీరే. మీరు ఆదరించేటువంటి అభిమానం, మీరు ఆ పిల్లలకు నేర్పే విద్యా బుద్ధుల మీదనే కొంతమంది కూడా ఈరోజు తీర్చిదిద్ది ఎంతో పైకి ఉన్నతమైన స్థానాలలో కూర్చుంటూ ఉంటారు. ఆ పేరు వచ్చినప్పుడు మా స్కూల్లో ఇందాకే చెప్పారు, మా స్కూల్ టాప్లో ఉంది, మా పిల్లలు ఈ విధంగా వచ్చారు, ఈ విధంగా అనుకున్నప్పుడు గర్వంగా కూడా మీరు కూడా ఫీల్ అవుతారు.